of Jeremiah, ఇర్మియా గ్రంథం వైపు chapter బైబిల్ త్రిప్పుతాము 30. 30 Chapter 30. 30 అధ్యాయము కొంచెం సౌండ్ Shall I increase? యూ హ్యావ్ టు ఇంక్రీస్ Oh, no, now? యా ఇట్స్ ఓకే Now is it okay? యా Book of Jeremiah, chapter 30, ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము from verses 10 to from verses 10 to 15. We'll read it all together, please. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము 10 నుంచి 15 వరకు కూడా మార్చి చదువుకుంటాం. Anna, please read verse 10 and we'll read it together. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సేవకుడైన యాకోబు భయపడుకుము, ఇశ్రాయేలు విస్మయం పొందుకుము. నేను దూరమున నుండు నిన్నును, చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించున్నాను. బెదిరించేవాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మళించి నెమ్మది పొందును. Verse 11. For I am with thee, said the Lord, to save thee. Though I make a full end of all nations, whither I have scattered thee, yet will I not make a full end of thee. But I will correct thee in measure, and will not leave thee altogether unpunished. Verse 1. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది. There is none to plead thy cause, that thou mayst be bound up. Thou hast no healing medicines. 14. నీ స్నేహితులందరూ నిన్ను మర్చిన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. But I have wounded thee with the wound of an enemy, with the chastisement of a cruel one, for the multitude of thine iniquity, because thy sins were increased. Why criest thou for thine affliction? 15. Verse 15, Anna. నీ గాయం చేత Why నివార్చితమేమి, నీవు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఎలాగు చేయుచున్నాను. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Please come upon your knees. దయచేసి మోకాళ్ళ మీదకి వస్తాం. Our loving Heavenly Father, merciful Savior, we humble ourselves in Thy presence this morning and worship You, Lord, for what Thou art. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నువ్వేమై ఉన్నావో దానిని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని కనపరుస్తుంటున్నాం. Dear Lord, we are what we are only because of Thy grace. There is no hesitation. ప్రభువా ఏ అనుమానం లేకుండా నువ్వేమై ఉన్నావో కేవలము మా జీవితాల్లో నీ కృపలనే అయ్యున్నామని ఎరిగిన వారమై ఓ ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం. Dear Lord, Thou art so good unto us. Thou art good to all of us thus far. We worship You. ప్రభువా నువ్వెంతో మంచివాడు వింటున్నావు. మా అందరి జీవితాల్లో ఇంతవరకు నీకు మంచితనాన్ని నువ్వు మంచివాడుగానే కనపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Lord, we will be satisfied by Thy goodness, Lord, because, oh Lord, because whatever You do in our lives, it is good for us, and we worship You. ప్రేమ కలిగిన తండ్రి, నీ యొక్క మంచితనం ద్వారా మేము తృప్తి పొందుచున్నాము. నువ్వు మా జీవితాల్లో ఏది చేసినప్పుడు కూడా అది మంచితనమే. ఆ కారణాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం. Dear Lord, we thank Thee for the scripture portion Thou hast brought in the morning worship message. ఆరాధన వర్తమానంలో మీరు మా ముందుకు తీసుకొచ్చిన నీ లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు. Dear Lord, when those 10 lepers, when they obeyed your word, your instruction to go and cleanse themselves, Lord, they were healed. Similarly, when we believed, when we obeyed in Thy crucifixion,
in thy burial and resurrection, we also were healed of our sins. We worship you. ప్రేమ కలిగిన తండ్రి, ఏ విధమైన రీతిలో ఆ 10 మంది కుష్ఠరోగులు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏ విధమైన రీతిలో వారి యొక్క నీ ఉపదేశాన్ని వారు పొందిన వారే తండ్రి, వారు ఏ విధమైన రీతిలో ఆ యొక్క యాజకుని కనపరుచుకునే ఆ మార్గంలో వారి యొక్క అపవిత్రత నుంచి వారి యొక్క కుష్టి నుంచి శుద్ధులవుతూ వచ్చారు. మా జీవితాల్లో కూడా మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము, ఆయన యొక్క భూస్థాపనము, తిరిగి లేచే ఆ కారాన్ని బట్టి ప్రేమ కలిగిన దేవా, మా జీవితాల్లో కూడా మీరెంతో అద్భుతకరమైన రీతిలో మీరు మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలని కొందాలు చెల్లిస్తుంటున్నాం. When we too believed in the work of cross, in thy sacrifice which you have accomplished on the cross, we also were healed, Lord Jesus. We worship you. ప్రేమ కలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో మీరు మా కొరకైతే ఏ కార్యమైతే మీరు చేస్తూ వచ్చారో మేము కూడా విశ్వసించినట్లా మా జీవితాల్లో కూడా అటువంటి స్వస్థత శీఘ్రంగా కలుగుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. Lord, without faith in thee, there is no salvation. ప్రభా, విశ్వాసం లేకుండా ఏ రక్షణ కూడా లేదు. Without confessing our sins, there is no peace in our heart. పాపపు ఒప్పుకో లేకుండా మా హృదయాల్లో శాంతి సమాధానం లేదు. Lord Jesus, we thank you for giving us that peace, which, Lord, by making a propitiation for our sins on the cross of Calvary. కలువరి శిలువలో మీరు మా కొరకు మాకు శాంతినిచ్చేదానికి మీరు మా కొరకు చేసిన అద్భుతకరమైన యొక్క ప్రాయశ్చిత్తాన్ని బట్టి నీకే స్తోత్రాలు, నీ కొందాలు చెల్లిస్తుంటున్నాం. Lord, you loved a sinner. You loved each one of us who are unworthy, Lord. We worship you. ప్రేమ కలిగిన దేవా, నీవు ఆ యొక్క పాపిని ప్రేమిస్తూ వచ్చినావు. ఎవరైతే అయోగ్యులో అపాత్రులో వారందరినీ కూడా నువ్వు ప్రేమిస్తూ వచ్చిన నీ విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు, నీ కొందనాలు. Dear Lord, when I look into my life, thou hast shown how unworthy, how unclean I am in your sight. ప్రేమ కలిగిన దేవా, నా జీవితంలో నీ దృష్టిలో నన్ను నేను చూసుకుంటూ వచ్చినప్పుడు నేనెంత అపవిత్రుడనో నేనెంత అయోగ్యుడనో నేను గుర్తిస్తూ ఉంటున్నాను. But Lord, you have not counted me unworthy for your everlasting life. ప్రభా, నా నిత్యత్వంలో నువ్వు నా కొరకై నన్ను అయోగ్యుడిగా నువ్వు ఏమాత్రం కూడా నువ్వు ఎంచలేదు. We worship you, Lord, for that privilege you have given each one of us. ప్రభా, మీరు మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం. Thou hast counted every one of us worthy for everlasting life. ప్రభా, నిత్య జీవానికి పాత్రలుగా ఉండేదానికి మీరు మమ్మల్ని అందరినీ కూడా యోగ్యులుగా మీరు ఎంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, నీ కొందనాలు. Lord, after granting salvation, thou art sanctifying us through thy word, through thy servants. We worship you. ప్రేమ కలిగిన దేవా, రక్షింపబడిన తర్వాత నీ వాక్యం ద్వారా నీ సేవకుల ద్వారా ఓ ప్రభా మీరు మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ పవిత్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, నీ కొందనాలు. Dear Lord, if we are not willing to come under thy yoke, Lord, we may be destroyed in the wilderness. We may not enter into thy kingdom. ప్రభా, మా జీవితాలలో నీ కాడి క్రిందకు తండ్రి మాకు మేముగా తండ్రి స్వయంగా తండ్రి ఇష్టపూర్వకంగా మీ సన్నిధిలో ఆ కాడి క్రిందకు రానట్లయినైతే ఇప్పుడు అరణ్య యాత్రలో మా యాత్ర ముగిసిపోయి ఉండేది. Lord, have mercy upon each one of us. ప్రభా, మా అందరి జీవితాల్లో నీ కృప చూపించవలసిందిగా కోరుతుంటున్నాం. As we come before thy table, help us to examine our lives in the light of thy word. ప్రభా, నీ యొక్క బల దగ్గరికి మేము వచ్చినట్టుగా నీ వాక్యపు వెలుగులో మా హృదయాల్ని మేము దాన్ని పరీక్షించుకోవడానికి మీరే సమయం తెచ్చవలసిందిగా కోరుతుంటున్నాం. Lord, help us to be humble before you. Help us to be honest before you. ఓ ప్రభా, నీ సన్నిధిలో మేమెంతో దీనులుగా రావటానికి మీ సన్నిధిలో మేము యథార్థంగా మా జీవితాన్ని మేము పరీక్షించుకోవడానికి సహాయపడము. Lord, help us to commit our lives once again into your loving and secure hands. ప్రభా, నీ యొక్క పరిశుద్ధమైన చేతులకి మరొకసారి మా జీవితాలను సమర్పించుకోవటానికి మీరే సహాయపడవలసిందిగా కోరుతుంటున్నాం.
Lord, I confess my unworthiness before you, before the congregation, and I seek your mercy upon me to minister unto thy people. నీ ప్రజలకు సేవ చేసే విషయంలో ఓ ప్రభా నా అయోగ్యతను తండ్రి నాలో ఉన్న బలహీనతను నీ ప్రజల ఎదుట నేను ఒప్పుకుంటూ వస్తుంటున్నాను. Please, please put thy word in my mouth. ప్రభా నా నోట నీ మాట ఉంచవలసిందిగా కోరుతుంటున్నాను. Bless that word for all of us. ఈ వాక్యం అందరికీ కూడా ఆశీర్వాదంగా ఉండటానికి మార్చము. We may not become stiff-necked, we may not become stubborn, we may not harden our hearts, but we may become humble and draw closer to you. ఓ ప్రభా మా జీవితాలలో మేము మెడ వంచిన వారంగా కాకుండా తన కఠినమైన హృదయానికి లేకుండా ఓ ప్రభా నీ వాక్యానికి విని విధేయత చూపించడానికి మీరే సహాయపడవలసిందిగా కోరుతుంటున్నా. We bring all our wandering thoughts under thy captivity to your subjection. ప్రభా తిరుగులాడే ప్రతి విధమైన తలంపులన్నిటినీ కూడా నీ ప్రశస్తమైన అన్ని చెరలోనికి తీసుకుని వస్తుంటున్నాం. We bring ourselves under the sprinkling of thy precious and holy blood, Lord. నీ ప్రశస్తమైన నీ పరిశుద్ధమైన రక్త ప్రోక్షణం క్రిందకు మమ్మల్ని అందరినీ తెచ్చుకుంటున్నాం. Please show our unworthiness before us. ప్రభా మా యొక్క అయోగ్యత మీ సన్నిధిలో మీరు మాకు చూపించవలసిందిగా కోరుతున్నాం. So that we may commit ourselves to you, we may surrender our lives to you. ఎప్పుడైతే నువ్వు మా జీవితాల్లో మా యోగ్యతను కనబరుస్తూ ఉంటావో అప్పుడు మా జీవితాలని సంపూర్తిగా మీకు సమర్పించుకోవడానికి మీరే సహాయప్రదర్శంగా కోరుతున్నాం. Humbling ourselves, we ask this prayer with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Book of Jeremiah, chapter 30. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో we have seen this verse 12. 12వ వచనం. Thy bruise is incurable and thy wound is grievous. 12వ వచనాన్ని మనం చూస్తున్నాం. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది. Verse 13, there is none to plead thy cause that thou mayest be bound up, thou hast no healing medicines. 13వ వచనం మనం చూస్తాం. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచినాను. కాగా నీ పక్షమును వ్యాజ్యమాడెవడనూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. But see here in verse 17, 17వ వచనంలో మనం ఏం చూస్తాం. For I will restore health unto thee, and I will heal thee of thy wounds, said the Lord. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను, నీ గాయములు మాన్పెదను, ఇది యెహోవా వాక్కు. Verse 12 and 13 speaks about makes it very clear that our sin is incurable, there is no healing for our sin. 12-13 వచనంలో గనక మనం చూస్తూ వచ్చినప్పుడు నీ వ్యాధి ఘోరమైనది, ఆ వ్యాధికి మందు లేదు అని చెప్పబడుతుంటుంది. But in 17 the word of the Lord gives an answer for that. I will heal you and I will restore health unto thee. ఇక్కడ ఆ విధమైన రీతిలో చెప్పబడుతూ 12-13 వచనంలో నేను బాగు చేయలేను, నీకు స్వస్థత కలగదు అని చెప్తూ వచ్చినప్పటికీ కూడా 17వ వచనంలో ఎంతో చక్కటి వాగ్దానంతో కూడిన జవాబు ఇవ్వబడుతుంటుంది. నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్తుంటున్నాడు. It means nobody else can heal our sin, nobody else can heal our condition except the Lord Jesus himself. దాని అర్థం ఏం చూపిస్తుంటుందంటే మనకుండే రోగము లేకపోతే మనకుండే పాపమును ఎవరు తీసివేయలేరు, అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు కూడా దానిని బాగు చేయలేరు అని చెప్పబడుతుంటుంది. So means such is our condition, such is our sinful condition, friends. మన యొక్క పాపం యొక్క పరిస్థితి అంత భయంకరమైనదిగా ఉంది ప్రియులారా. It is incurable. There is no medicine for our to cure our sinful condition. మనకుండే పాపపు పరిస్థితిని బట్టి అది నయం అవటానికి కానీ అది బాగవటానికి కానీ ఎటువంటి మందు కూడా లేకుండా ఉంది.
So such is the terribleness of our sin in our lives. మనకి జీవితంలో పాపం యొక్క భయంకరత్వము అంత ఘోరంగా ఉంది. But we thank the Lord for his abundant grace upon us, that he has sent his beloved Son, Holy Son, to make a propitiation for our sins on the cross of Calvary. అయితే దేవునికి వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువారు మన నిమిత్తమై ప్రభు యేసుక్రీస్తు వారిని కలువరి శిలువలో మనకు ప్రాయశ్చిత్తం ఇచ్చేదానికి, మన యొక్క పాపం తీసివేసేదానికి, ఇటువంటి భయంకరమైన స్థితి నుంచి విడుదల కలుగజేయడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపిస్తూ వచ్చినాడు. He is the holy Son of God. ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడై ఉంటున్నాడు. Mark's Gospel chapter 1, మార్క్స్ వార్త 1వ అధ్యాయము chapter 24, please. మార్క్స్ వార్త 1:24. These are the words by a demon-possessed person. అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న మాటలు వింటున్నాయి. Saying, "Let us alone. What have we to do with thee, thou Jesus of Nazareth? Art thou come to destroy us? I know thee who thou art, the Holy One of God." వాడు నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేటుకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. Jesus Christ is the Holy Son of God. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుని కుమారుడై ఉంటున్నాడు. And the Father has sent his Holy Son to make unclean people, unholy people like us holy. దేవుడు తన పరిశుద్ధుడైన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు, నీలాంటి నాలాంటి అపవిత్రమైన మన కొరకై ఆయన ఈ లోకానికి పంపించినాడు. తద్వారా నిన్ను నన్ను కూడా పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మన కొరకు పంపించినాడు. Only his precious blood can heal our sinful condition. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తము మాత్రమే మనకుండే ఈ యొక్క అపవిత్రత నుంచి విడుదల కలుగు చేస్తుంటున్నది. Only he can heal our sinful condition, friends. ఆయన మాత్రమే మన యొక్క పాపం యొక్క స్థితి నుంచి ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు అంటున్నాడు. In Jeremiah chapter 30, when we read those verses 12 and 13, when the Lord says, "Thy wound is incurable." Incurable means there is no other way for us to be healed. There is no restoration except in the Lord Jesus, except in that Holy Son Jesus. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 12-13 వచనాల్లో కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ మాటలు ఏం చెప్పడుతుంటే, నీ వ్యాధి ఘోరమైనది, దానిని ఎవ్వరు కూడా బాగు చేయలేడు. దాని అర్థం ఏంటంటే, మనకుండే పాపపు వ్యాధి ఎవరు బాగు చేయలేరు, ఒకే ఒక వ్యక్తి బాగు చేయగలరు. ఆ ఎవరంటే యేసు తప్ప ఎవరు కూడా ఈ రోగం నుంచి విడుదల కలుగు చేయలేడు. Now there are two things in this verse. ఈ వచనంలో రెండు విషయాలు ఉంటున్నాయి. First thing is, do you realize that your sinful condition is incurable? It has no medicine. Do you realize this? మొట్టమొదటి సంగతి ఏంటంటే, నీ పాపం యొక్క పరిస్థితి ఎవరు కూడా నయం చేయలేరు, ఎవరు కూడా బాగు చేయలేరు అనే విషయాన్ని నీకు అర్థమవుతుంటుందా? నువ్వు దాన్ని నీకు ఒప్పుకోగలుగుతుంటున్నావా? Your condition is terrible and nobody can come to your rescue. There is no person who can help a person like you and me. నిన్ను నన్ను రక్షించేదానికి నీ పాపం యొక్క పరిస్థితి ఎంతో ఘోరమైనది, ఎవరు కూడా విడిపించగలిగిన వాడు ఎవడు కూడా లేడు. Book of Psalms, కీర్తనలు chapter 49, verse 7 and 8. కీర్తనలు 49, 7, 8 వచనాలు మనం చూస్తాం. 49 verses 7 and 8, please. కీర్తనలు 49, 7, 8 వచనాలు.
Yes, sir. Please. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సంధిన ప్రాయత్నం చేయగలవాడెవడునూ లేడు. Nobody can redeem his brother in order to save him from being corrupt. ఆ యొక్క- ఆ- 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 ఆ కుళ్ళు నుంచి విడుదల పొందటానికి, విమోచించడానికి నిన్ను విడిపించగలిగిన వాడు ఎవడు కూడా లేడు. There is no one who can pay the ransom for his brethren, for his fellow brethren, to see that he will live forever. అతడు నిత్యము కూడా నీ సహోదరుడు నిత్యం బతుకున్నట్లు, లేకపోతే నీ సహోదరుడు నిత్యం బ్రతుకున్నట్లుగా తన నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడును కూడా లేడు. There is, we cannot pay that ransom which demands for our redemption. మన విమోచన ఏమైతే కోరబడుతుంటుందో ఆ దాని కొరకై ఏక వ్యక్తి కూడా ప్రాయశ్చిత్తం చేసేవాడు లేడు. విమోచన కావాల్సిన క్రైమ్, the ransom required for redemption, we cannot pay it in any way. విమోచన కావలసిన క్రయధనం ఏదైతే ఉందో మనం ఏ విధం చేతనైనా కూడా దాన్ని వెల చెల్లించలేం. It can be paid only by the precious blood of the Lord Jesus. That's why he came into this world. అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మాత్రమే ఆ విమోచన క్రయధనము చెల్లించబడుతుంటుంది. ఆ కారణాన్ని బట్టి ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. That's why he has to step in, otherwise he would have done through another way, through somebody. ఆ కారణాన్ని బట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. లేకపోతే గనక ప్రభువారు వేరే మార్గం ఏదో చూపించుండేవాడు. So first thing you and I have to realize that our sin is terrible, it is incurable, and there is no medicine for it. We have to accept this fact first. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనం అంగీకరించవలసింది ఏంటంటే మన యొక్క పాపం ఎంతో భయంకరమైనది, అది ఎంతో ఘోరమైనది, దానికి చికిత్స లేదు, దానికి మందు లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Secondly, the solution, the medicine is only with Jesus Christ. When you receive his when you accept him, when you confess your sins in his holy name, when you apply that precious blood to your sinful condition, then only you will have healing. నీ యొక్క జీవితంలో నీ యొక్క పాపపు స్థితిని బట్టి నీ యొక్క పాపమును ఒప్పుకుంటూ వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆయన యొక్క నామాన్ని ఒప్పుకుంటూ వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆయన యొక్క రక్తములో నీ ప్రతి పాపమును కూడా కడుక్కుంటూ వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు ఇటువంటి పాపం నుంచి ప్రభువారు యేసుక్రీస్తు వారు నిన్ను విడిపింపగలడు. And I hope that all those who were gathered here, they were all born again. They have received Jesus into their hearts. ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మంది కూడా యేసుక్రీస్తు ప్రభువాని సంరక్షణగా స్వీకరించారని నేను నమ్ముచుంటున్నాను. ఆయన ఇచ్చే రక్షణ వారు పొంది ఉన్నారని నమ్ముచున్నాను. Now, if there is anybody left out who is not yet born again, who is not having assurance of salvation, we were pleading with you, beseeching you in the blessed name of our Jesus, that you also have to realize that this is your condition. ఇంకా కూర్చున్న వారిలో, దేవుని వాక్యాన్ని వింటున్న వారిలో ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభువాని సంరక్షణగా స్వీకరించకుండా, తమ పాపములు ఒప్పుకొనకుండా, రక్షణ నిశ్చయత కలగకుండా నువ్వు ఇంకా కూర్చుని ఉంటే గనక ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఎంతగానో బ్రతిమాలుతుంటున్నాం, మిమ్మల్ని ఎంతగానో విజ్ఞాపన చేస్తుంటున్నాం. మీ హృదయాన్ని ప్రభు కొరకు తెరవాలని, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని సంరక్షణగా స్వీకరించాలని, నీ యొక్క పాపం యొక్క స్థితిని నీకు బయలుపరుస్తూ వెల్లడిపరుస్తుంటున్నాం. You have to believe that only Jesus can heal your incurable sinful condition. ఎవరు కూడా బాగు చేయలేని పాపపు స్థితిని యేసుక్రీస్తు వారు మాత్రమే బాగు చేయగలరు అనే విషయాన్ని నీ జీవితంలో అర్థం చేసుకోవాలి. In other words, వేరే మాటలు చెప్పాలంటే,
Acts of Apostle chapter 4 verse 12 says, there is no, neither is there salvation in any other. There is none other name under heaven given among men whereby we must be saved. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో మరి ఎవని వలన రక్షణ కలదు, ఈ నామం వలనే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. Only Jesus Christ is a solution for our sinful condition. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన యొక్క పాపపు స్థితి నుంచి విడుదల కలుగజేయడానికి ఉండే ఆయన మన జీవితంలో ఉండే ఆ యొక్క పరిష్కార మార్గమై ఉంటున్నాడు. Only Jesus Christ is a solution for all our problems, uh, all our problems. యేసుక్రీస్తు ప్రభువారు మనకుండే ప్రతి సమస్యకు కూడా ఆయనే ఒక పరిష్కారమై ఉంటున్నాడు. ఆయన మాత్రమే మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించగలడు. And those who are saved, we believed that he has forgiven all our trespasses. ఎవరైతే ప్రభుని సొంత రక్షణగా స్వీకరిస్తూ వచ్చారో మనం ఏమని విశ్వసిస్తున్నామంటే మన యొక్క అపరాధాలన్నిటిని కూడా మన దోషాలన్నిటిని కూడా ప్రభువారు క్షమించారు అని. Colossians chapter 1 verse 13, last portion. కొలసి 1:21 వచనాన్ని మనం చూస్తాం. Last portion, please. కొలసి 1:21 చివరి భాగాన్ని మనం చూస్తాం. See, in that it is written, he has forgiven all our trespasses. ఇక్కడ మనం ఏం చూస్తామంటే మన యొక్క పాపాలన్నిటిలో కూడా ఆయన క్షమిస్తూ వచ్చినాడు. 121 Anna, Colossians 1 verse 20, verse 13. క్షమించండి. 13వ వచనాన్ని మనం చూస్తాం. Anna, sorry, 2:13. క్షమించండి. 2:13లో మనం చూస్తాం. మరియు అపరాధం వల్ల ఆయన మనలన్నింటిలో కూడా ఆయన క్షమించినట్టుగా మనం చూస్తుంటున్నాం. See, please read that verse. I think it is combined in Telugu. మన అపరాధములన్నిటిని క్షమించి forgiven you all trespasses. మన అపరాధములన్నిటిని కూడా క్షమించి. So he has forgiven all our sins, and he is the only one who can forgive all our sins and iniquities. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన అపరాధములను, మన దోషములను, మన పాపములన్నిటిని కూడా క్షమించగలిగిన సామర్థ్యం కలిగిన వాడేంటున్నాడు. If you think that I don't need his solution, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు నాకు పరిష్కారం వద్దు అని కనుక నువ్వు ఆలోచిస్తూ ఉంటే, if you don't want the forgiveness offered by Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే పాప క్షమాపణ నీకు అందిస్తుంటున్నారో దాన్ని నువ్వు కనుక తిరస్కరించినట్లయితే, if you don't want to take the solution offered by Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే నీకు పరిష్కారాన్ని నీకు ఇవ్వచూపుతున్నారో దాని కనుక నువ్వు తిరస్కరించినట్లయితే, then you have to face the consequences of your decision. అయితే నువ్వు తీసుకునే తీర్మానంలో ఎంతో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. See what will happen if you disobey his counsel in order to surrender your life to him. యేసుక్రీస్తు ప్రభువారికి నీ జీవితాన్ని ప్రభువారికి అప్పగించుకునే విషయంలో ఆయన యొక్క ఉద్దేశాల్ని, ఆయన యొక్క తలంపులు కనుక అవిధేయత కనుక నువ్వు చూపించినట్లయితే, see the consequences. See what will happen in the end. చివరిలో ఏం జరుగుతుంది దాని యొక్క పరిణామం చూడండి. 2 Thessalonians chapter 1, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము verse 8 and 9. 8-9 వచనాలు. 2వ తెస్సలోనికీయులకు 1:8-9 వచనములు. In flaming fire, taking vengeance on them that know not God and that obey not the gospel of our Lord Jesus Christ. మన దగ్గర Who shall be, verse 9. Yes. Please, Anna, read. ప్రభువైన యేసు తన ప్రభావమును కనబర్చు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. Anna, so those who obey not the gospel of Lord Jesus, they will be punished with everlasting destruction from the presence of the Lord. So that was
ఆ వచనాన్ని నేను చదువుతాను. అట్టివారు Hmm. ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందుల మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. Those who obey not the gospel of the Lord Jesus would be punished with everlasting destruction. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తకు అవిధేయత చూపిస్తుంటారో వారి నిమిత్తమై నిత్య నాశనం అనే దండన వారికి విధించబడుతుంటుంది. The gospel is this, ఇది సువార్త ఇదే ఉంటున్నది. that you have to believe in the crucifixion, burial and resurrection of the Lord Jesus. ఇక సువార్త ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము, శిలువ, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క భూస్థాపనము, ఆయన తిరిగి లేచిన దాని మీద దాని విశ్వాసం కలిగి ఉండాలి. And why he has died on the cross of Calvary? ఎందుకు కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినారు? In order to heal yours and my terrible sinful condition. నీ నా భయంకరమైన పాప స్థితి నుంచి నిన్ను నన్ను విడిపించడానికి. And if you don't obey this gospel, ఒకవేళ ఈ సువార్తను కనుక నువ్వు అంగీకరించినట్లయితే you will be left with no other option but to face everlasting destruction of your soul in eternal fire. నిత్యత్వములో నిత్యగ్నిలో నీ ఆత్మ భయంకరమైనదిలో బగబగ మండే అగ్ని గుండంలోను పడవేయబడతా. I want you to remind about the story of Lazarus and poor Lazarus and rich man. నేను ఒక ఉపమానాన్ని, ఒక ఉదాహరణ మీకు మీ ముందుకు తీసుకురావాలని, గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క బీదవాడైన లాజరు, అదే ధనవంతుడి యొక్క కథను మీకు చూపించాలని ఆశపడుతుంటున్నాను. I believe everybody knew this story. నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇక ధనవంతుడు బీద లాజరు కథ మీ అందరికి తెలుసు అని నమ్ముచున్నాను. Even for an unbeliever, people they'll know about this story of poor Lazarus and rich man. ఈ అవిశ్వాసి కూడా ఇక ధనవంతుడు బీద లాజరు గురించి, ఆ కథ గురించి చాలా మందికి తెలుసు. But I want to remind you certain things from the same old story that was written in the Bible. బైబిల్ గ్రంథంలో ఈ పాత కథ ఏమైతే లిఖించబడుతూ వచ్చిందో ఆ కథలో నుంచి కొన్ని విషయాలు మీకు చూపించాలని ఆశపడుతుంటున్నాను. It is applicable not only for unbelievers, even for believers also. It is very much appropriate to know about this story once again. ఈ కేవలము ఇది అవిశ్వాసులు మాత్రమే కాదు కానీ విశ్వాసులు కూడా ఇది ఎంతో అన్వయింపదగినది. ఈ మాటలు ఎంతో తగినవే ఉంటున్నాయి. ఆ మాటలు గుర్తు చేయాలని ఆశపడుతుంటున్నాను. See, we all know that rich man passed away and Lazarus also passed away. మనందరికి తెలుసు ధనవంతుడు ఈ లోకాన్ని విడిచిపెళ్ళినాడు. అదే రీతిలో ఇక దరిద్రుడైన వ్యక్తి కూడా ఈ లోకాన్ని విడిచిపెళ్ళినాడు. We all know that poor Lazarus was sitting in the bosom of Abraham. మనందరికి తెలుసు ఇక బీద లాజరు ఆ యొక్క అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. And we know the condition of Lazarus, rich man as well. అదే విధమైన రీతిలో ధనవంతుడైన వ్యక్తి యొక్క జీవితం కూడా ఏ విధమైన రీతిలో ఉందో అది కూడా మనకు తెలుసు. See, in verse 23, 16th chapter, Luke's Gospel, 16th chapter, verse 23. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. These are the words of the rich man. ఇవి ధనవంతుడైన మాటలైంటున్నాయి. And in hell he lifted up his eyes, being in torments, and seeth Abraham afar off and Lazarus in his bosom. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి. He is in torments. అతడు ఎంతో వేదనలో ఉంటున్నాడు. And verse 24, last portion also, he is confessing his condition that I am in torments in this flame. I am tormented in this flame. 24వ వచనంలో తాను నరకంలో ఏ విధంగా యాతన పెట్టబడుచున్నాడో అనే విషయాన్ని తను ఒప్పుకుంటున్నాడు. Again in verse 25, Abraham said, thou art tormented and Lazarus is comforted here. 25వ వచనంలో అబ్రహాము అంటున్నాడు, నీవు యాతన పడుచున్నావు కానీ ఇప్పుడు ఇక లాజరు నాతో పాటు ఎంతో సంతోషంగా ఉన్నాడని చెప్తుంటున్నాడు. In verse 28,
Again, these are the words of that rich man, lest they also come into this place of torment. 28వ వచనంలో మరలా ధనవంతుడు ఉన్నాడు, వారును ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా. See, in Telugu also, the words are very beautiful, which were used in this portion. ఈ భాగంలో తెలుగులో కూడా చక్కటి మాటలు, పదాలు కూర్చబడుతూ వచ్చాయి. Torment means వేదన పడుట, యాతన పడుట. టార్మెంట్ అంటే వేదన పడటం లేకపోతే యాతన పడటం. These are very terrible words, friends. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ మాటలు ఏవైతే మాటలు ఉపయోగించబడుతూ వచ్చాయో అవి ఎంతో భయంకరమైన మాటలు. See the condition of the rich man in hell. Just let us visualize. మనం ఒక్కసారి గనక మనం గనక ఊహించినట్లయితే ఏ విధమైన రీతిలో ఈ ధనవంతుడు ఆ యొక్క నరకంలో ఉన్నాడు, తన పరిస్థితి ఏ విధంగా కనుక మనం ఊహించుకోగలిగితే. 4 times it is used in this portion that I am being tormented, I am in this storm, I am being tormented in these flames. 4 సార్లు అతని ఈ మాట అంటున్నాడు, ఈ అగ్ని జ్వాలలలో, ఈ అగ్నిలో నేను యాతన పడుచున్నాను, నేను కాలిపోవచ్చున్నాను అంటున్నాడు. And he is requesting Abraham to go and preach his brethren who are on the earth still, so that they may not come to that place of torment. అటువంటి పరిస్థితుల్లో ఈ ధనవంతుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాంని ఎంతగానో విజ్ఞాపన చేస్తున్నాడు, అబ్రహాంకి ఎంతగానో బతిమాలుకుంటున్నాడు, అయ్యా నా యొక్క సహోదరులు ఇంకా కొంతమంది అక్కడ ఉంటున్నారు భూలోకంలో, వారు ఈ ప్రాంతానికి రాకుండా నువ్వే వెళ్ళి వాళ్ళకి బోధించయ్యా అని చెప్తుంటున్నాడు. They may not come to this place of torment. వారు ఇటువంటి యాతనకరమైన పరిస్థితుల్లోనికి రాకుండా అయ్యా నువ్వే బోధించని చెప్తుంటున్నాడు. See, it is the testimony of the person who is suffering in the hell. ఈ పాతాళంలో, నరకంలో ఏ వ్యక్తి అయితే శ్రమ పడుతున్నాడో, యాతన పడుచున్నాడో అతని యొక్క సాక్ష్యం ఇదే ఉంటున్నది. That nobody should come into that terrible place. అటువంటి భయంకరమైన ప్రదేశంలోనికి ఎవరు కూడా రాకూడదని ఎంతో బతిమాలుకుంటున్నాడు. That is the punishment God will give to those who obey not the gospel of salvation, gospel of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త, రక్షణ సువార్తను ఎవరైతే అవిధేయత చూపిస్తుంటారో, లోబడాలనుకుంటారో వారందరికీ కూడా ఇవ్వబడిన గొప్ప శిక్ష ఇది. Let us worship the Lord for all those who were saved, who have received that gift of salvation, who have obeyed the gospel in this meeting. I mean, who are gathered here for this worship meeting. ఈ ఆరాధనా కూడికలో ఎవరైతే సువార్తకు లోబడి ఆ యొక్క భయంకరమైన నరకం నుంచి ఎవరైతే తప్పించబడుతూ వచ్చారో మనం అందరం కూడా ప్రభుని మనం స్తుతించి మనం ఆరాధించాలి. ఎందుకంటే ప్రభు ఆ యొక్క భయంకరమైన నరకం నుంచి ఆయన తప్పిస్తూ వచ్చినాడు. And we once again beseech you, brethren, who were not yet born again, who have not believed this gospel, to receive this gift of salvation by confessing your sins and keeping faith in Jesus Christ. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇంకా నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణగా నీకు స్వీకరించకుండా ఇంకా ఆయన ఇచ్చే రక్షణను పొందుకున్నట్లయితే ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఎంతగానో మేము బ్రతిమాలుకుంటున్నాం, మీ పాపములు ఒప్పుకోండి, మీ పాపములు విడిచిపెట్టండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో మీ ప్రతి పాపమును కడగొట్టడానికి మీరు సిద్ధపడి ఆయన సన్నిధానికి రావాల్సిందిగా మేము ఎంతగానో బ్రతిమాలుతుంటున్నాం. 16 verse 28, Luke's gospel, the rich man said, for I have 5 brethren, that he may testify unto them, lest they also come into this place of torment. 16 లోక సువార్త 16వ అధ్యాయము 29వ వచనంలో 28వ వచనంలో ఇలా ఉంది, వారును ఈ వేదన 27, 28 అందుకు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకుంటున్నాను నేను. Lord, if they don't believe that gospel which I have not believed when I was alive, they also will come into this place of torment. నేను సజీవుడిగా ఉంటూ వచ్చినప్పుడు సువార్త నమ్మలేదు, నమ్మని కారణాన్ని బట్టి నేను నరకంలోనికి త్రోయబెడుతూ వచ్చాను, వారు కూడా ఈ సువార్తకు అవిధేయులు కాకుండా విధేయత చూపించినట్టుగా వారితోనూ మాట్లాడని చెప్తుంటున్నాడు. Lest they also may come to this place of torment.
వారు కూడా ఇటువంటి వేదనకరమైన స్థలంలోకి రాకుండా నువ్వే ఏదైనా చేయంటున్నాడు. Now, those who are believed, ఇప్పుడు ఎవరైతే ప్రభుని నమ్ముతూ విశ్వసిస్తూ వచ్చినారు, verse 24. 24వ వచనంలో What are the first 2-3 words? మొదటి 2 వచనాలు ఏం చెప్పబడుతుంటున్నాయి? In that verse, what are the first 3-4 words in that verse? 24వ వచనంలో మొదటి 2 మాటలు ఏం చెప్పబడుతుంటున్నాయి? Anna, please read in Telugu. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. He is crying in hell. అతడు నరకములో ఎంతగానో విలపిస్తుంటున్నాడు. In English it is written, and he cried and said to Abraham. అతడు ఎంతో కేకలు వేసి అబ్రహాంతో ఇటువంటి మాటలు మాట్లాడుతుంటున్నాడు. Friends, we need to cry when we are alive on this earth. ఈ లోకంలో ఉండగానే ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నువ్వు కేకలు వేయాలి. You need to cry unto the Lord. నువ్వు ప్రభువారి వైపు చూచి నువ్వు ఎంతగానో కేకలు వేయాలి. Like how Peter cried unto the Lord when he was about to drown in the water. పేతురు తన యొక్క సముద్రంలో మునిగిపోకును ఏ విధమైన రీతిలో కేకలు వేసి వచ్చాడో అటువంటి కేక నువ్వు వేయాలి. Lord, save me, a sinner. ప్రభువా, పాపిని రక్షించు. Lord, save me, I am about to drown. I am drowning in this miry clay. నేను ఈ జిగట కలిగిన దొంగ ఊబిలో నేను కూరుకుపోతున్నాను, నన్ను రక్షించుము. Lord, save me, I am drowning in sin. నేను పాపంలో మునిగిపోతున్నాను, నన్ను రక్షించుము. This is the cry which you and I have to make when we are still alive on this earth. ఈ లోకంలో ఉండగానే నీవు నేను వేసే ఇటువంటి కేకగా ఉండాలి. But unfortunately, this rich man, he cried in the hell. అది అనుకోని విధంగా ఈ ధనవంతుడైన వ్యక్తి తన నరకంలో ఇటువంటి కేకలు వేస్తున్నాడు. I think he must have never cried in his whole lifetime when he was on the earth. అతడు భూలోకంలో ఉన్నప్పుడు నేను విశ్వసించేది ఏంటంటే అతను ఎప్పుడు కూడా ఇటువంటి కేక వేసి ఉండలేదు. If you don't cry before you close your eyes, you have to cry in the hell, but there is no solution. Nobody will rescue there. ఈ లోకంలో ఉండగానే ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలోని కేకలు వేయకుండా ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు కళ్ళు మూసిన తర్వాత ఆ యొక్క నరకంలోనికి వెళ్తే నిన్ను రక్షించేవాడు ఎవడు కూడా లేడు. See, rich man started repenting in hell, which is of no use at all. ధనవంతుడైన ఈ మనుషుడు పాతాళంలో నరకంలో తాను ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు, కానీ ఉపయోగం లేదు. See, in verse 24, he said, Father Abraham, have mercy on me. 24వ వచనంలో తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడుము. You have to cry this, you have to make this cry when we are still alive in the land of living. జీవము కలిగిన సజీవులైన భూమిలో ఉండగానే ఇటువంటి కేకను వేయాలి, అయ్యా నన్ను కనికరించని. What did Jesus Christ told when he was carrying the cross with the people of Jerusalem? యెరూషలేములో తన ప్రజలతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువ మోస్తున్నప్పుడు సమయంలో ప్రభువారు ఏం చెప్తుంటున్నారు? What did he tell those women who are following him? ఎవరైతే ఆ ప్రభువారిని వెంబడిస్తున్న స్త్రీలతో ప్రభు ఏం మాట్లాడుతుంటున్నాడు? Weep for yourselves. మీ కొరకు ఏడవండి. Weep for your children. మీ పిల్లల కొరకు ఏడవండి. Don't weep for me, but weep for your condition. Weep for yourselves and your children. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, నా కొరకు ఏడవలసిన పనిలే. Because your condition is terrible and you need so much of correction in your life. నీ యొక్క జీవితము, నీ యొక్క ఆత్మీయ స్థితి ఎంతో భయంకరమైన రీతిలో ఉంది. ఆ కారణాన్ని బట్టి నీ జీవితంలో ఎంతో గద్దింపు కావాలి, నీ జీవితంలో ఎంతో సరిచేయడం కావాలి, దాని కొరకు నువ్వు ఏడవాలి. Jeremiah chapter 30, which we have read. Please come again there.
ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం దగ్గరికి మరలా మనం వస్తాం. Verse 11. 30 అధ్యాయము 11వ వచనము. Verse 11. 30:11. I will correct thee in a measure but I will correct thee in measure and will not leave thee altogether unpunished. అయితే ఏమాత్రం నిర్దోషిగానే ఎంచకుండా నిన్ను మితముగానే శిక్షించుదును. Those who are saved, who have received the gift of salvation, those who have obeyed the gospel, the Lord is reminding us that I will correct you in measure because you need correction in your life. ఎవరైతే రక్షించబడిన అనుభవాన్ని కలిగి ఉంటున్నారో, మానవ స్పందన అనుభవాన్ని కలిగి ఉంటున్నారో, ప్రభువులో ఎవరైతే కొనసాగుతామని చెప్తున్నారో, అటువంటి వారికి వాక్యం ఏం సెలవిస్తుంటే, నేను మిత్తముగా శిక్షించదును అనగా మన యొక్క జీవితంలో సరిచేయటం అనేది ప్రభు నిరంతరమైన రీతిలో మనకు కొనసాగిస్తూ కూడా ఆయన మన జీవితాన్ని సరి చేసేవాడుగా ఉంటున్నాడు. I will correct you. You should receive my correction. నేను ఏమైతే నీ జీవితంలో నేను సరి చేయబోతుంటున్నానో ఆ సరి చేయటం అన్నది నీ జీవితంలో ఉన్న దాన్ని పొందుకోవాలి. But some people, they don't like correction. చాలా మంది జీవితాల్లో ఇటువంటి సరి చేయటం అనేది వారికి ఇష్టపడదు. Like even Israelites, they didn't like the correction of the Lord. ఇశ్రాయేల్ జీవితాల్లో కూడా చూస్తూ వచ్చినప్పుడు ప్రభువారు ఏమైతే వారిని సరి చేయడానికి పూనుకుంటూ వచ్చినాడో వారికి కూడా ఇష్టం కాలా. But because of their disobedience, their stubbornness, they have to see wrath of God in their lives. అయితే ఇశ్రాయేల్ జీవితాల్లో వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క మూర్ఖతను బట్టి, ఎప్పుడైతే వారు దానికి అవిధేయత చూపిస్తూ వచ్చారో దేవుని యొక్క ఉగ్రతను వారు స్వీకరించవలసి వచ్చింది. See, Jeremiah chapter 5 verse 3. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం. Jeremiah chapter 5 verse 3. O Lord, are not thine eyes upon the truth? Thou hast stricken them, but they have not grieved. Thou hast consumed them, but they have refused to receive correction. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనున్నారు. రాతి కంటే తమ ముక్కలను కఠినంగా చేసుకున్నారు, మళ్ళుటకు సమ్మతింపరు. They have refused to receive the correction of the Lord. ప్రభువారు ఏమైతే సరి చేయటము శిక్షించటం విషయంలో, ఆ శిక్షించే విషయంలో వారు దాన్ని స్వీకరించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడిన వారుగా ఉంటున్నారు. Let us not be like that stubborn Israelites. కఠినమైన ఇశ్రాయేలు వలె మనం ఉండొద్దు. Let us not make our face harder than a rock. మన యొక్క ముఖాలు రాతి కంటే కఠినంగా మన ముఖాలను చేసుకునవద్దు. Let us not harden our hearts when we hear the word. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్న సమయంలో మన హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. You may not like me. మీరు నేను ఇష్టపడకపోవచ్చు. You may not like those who preach you. ఎవరైతే నీకు వాక్యం చెప్తున్నారో, సరైన వాక్యం చెప్తారో వారు నీకు ఇష్టం కాకపోవచ్చు. You may not like those who correct you, who instruct you. ఎవరైతే నీకు బోధిస్తుంటారో, ఎవరైతే నేను సరి చేస్తుంటారో వారంటే నీకు ఇష్టం కాకపోవచ్చు. But receive the word which they are spoken in the name of the Lord. ప్రభు నామములో ఏమైతే వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారో ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి. You need that word of correction. నీకు జీవితంలో దేవుని వాక్యమైన సరిచేయటం అన్నది నీ జీవితంలో అవసరమైనది. You and I need the word of correction in our lives. మన యొక్క జీవితాల్లో, నా జీవితంలో దేవుని వాక్యమైన సరిచేయటం అనేది మనకంత అవసరమైనది. Please turn with me to book of Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వైపు మనం తిప్పుతాం. Book of Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము verses 6, 7, 8. 6, 7, 8 వచనాలు మనం చూస్తాం. Please read, Anna. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరింపకము, ఆయనను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును అని కుమారుతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు
ఆయన హెచ్చరికను మర్చితిరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించున్నారు. దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరికుగా లోబడి బ్రతుకోవాలని కదా. See, it is very clear from this portion that the God, the Father, is dealing with us like his children. తండ్రి అయిన దేవుడు తన పిల్లల్ని శిక్షించే విధానాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. Verse 7, please. 7వ వచనం కనుక మనం చదువుతూ వచ్చినప్పుడు, if ye endure chastening, God dealeth with you as with sons. For what son is he whom the Father chasteneth not? శిక్షా ఫలము పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారులను మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? What son is he whom the Father chasteneth not? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? You are a child of God. నువ్వు దేవుని యొక్క బిడ్డవై ఉంటున్నావు. If Jesus Christ is your heavenly Father, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు పరలోక తండ్రిగా ఉంటూ వచ్చినప్పుడు, and if you have become his son, his daughter, ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా ఉన్నప్పుడు, if you believe that verse, ఆ వచనాన్ని మనం నమ్మినప్పుడు, John's Gospel 1:12, if you believe that verse, యోహాను సువార్త 1:12 మనం విశ్వసించినప్పుడు, if you are believing that we are the sons and daughters of the living God, మనం జీవం కలిగిన దేవుని కుమారులు కుమార్తెలేమన్నా ఆ వచనాన్ని కనుక మనం విశ్వసించినప్పుడు, then you have to believe verse 7 also. 7వ వచనాన్ని కూడా ఏప్రిల్ రాసిన పత్రిక 12:7వ వచనాన్ని కూడా మనం నమ్మాలి. What son is he whom the Father chasteneth not? తండ్రి శిక్షింపని కుమారుడు లేదా కుమార్తె ఎవరు? It means the Father chasteneth, correcteth every child of God. దేవుని బిడ్డను, ప్రతి ఒక్క బిడ్డను తండ్రి తన కుమార్తెని శిక్షిస్తూ ఉంటాడు. Verse 8, if you are without chastisement, then you are not sons, but you are something else. మీరు ఆ యొక్క శిక్షలో పాలు పొందకపోతే మీరు కుమారులు కాదు, మీరు కుమార్తెలు కాదు, మీరు దుర్బీజులు. It is a terrible word. ఎంతో కఠినమైన మాట ఇక్కడ లిఖించబడుతూ వచ్చింది. It means if we are not accepting the chastisement, correction of the Lord, God says, you are not my children, you are illegitimate children. ప్రభువు చెప్తుంటున్నాడు ఇక్కడ, ఒకవేళ నేనిచ్చే శిక్షను లేకపోతే నేనేమైతే సరిచేయడానికి నేను సరిచేయాలని పూనుకుంటున్నానో దాని కనుక నువ్వు తృణీకరించినట్లయితే, ఒకవేళ దాని కనుక నువ్వు విన్నట్లయితే నువ్వు కుమారుడు కాదు, నువ్వు కుమార్తె కాదు, నువ్వు దుర్భుజుడువు లేదా దుర్భుజురాలువు. If we are not receiving the correction, the chastisement, we are not considered as children of God. మనం దేవుడిచ్చే శిక్షను దేవుడిచ్చే సరి చేసుకోవడానికి కనుక మనం దాన్ని స్వీకరించినట్లయితే మనం దేవుని యొక్క బిడ్డలము కాదు. So it means we have to understand that we all need correction from our Lord. మనం అర్థం ఈ వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మన అందరికీ కూడా సరి చేసుకోవటము, శిక్షలో పాలు పొందడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. Now read Jeremiah chapter 30 verse 11 again, which we have read some time back. కొద్ది సమయం క్రితం మనం చదువుతూ వచ్చాం. ఇర్మియా గ్రంథం 30:11 వచ్చిన దగ్గరికి మనం వస్తాం. I will correct thee in measure and will not leave thee altogether unpunished. అయితే ఏ మాత్రం నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. See, after being saved, we have to undergo this sanctification. రక్షింపబడిన తర్వాత మనం ఇటువంటి పవిత్రతలో వెళుతూ ఉండాలి.
we have to undergo sanctification process of correction in order to enter into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి ఇటువంటి శిక్షల్లో వెళుతూ ఆ యొక్క పరిశుద్ధపరచబడిన పవిత్రపరచబడిన ఆ యొక్క అనుభవంలోనికి మనం రావాలి. Acts of Apostles 14 verse 22. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తాం. Paul exhorting the disciples and strengthening, while exhorting them and strengthening them, he told this verse, he spoke these words to them. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తలుడైన పౌలు అక్కడుండే పెద్దల్ని అక్కడున్న వారిని హెచ్చరిస్తూ వారితో ఇక ప్రత్యేకమైన మాటలు ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. We must through much tribulation enter into the kingdom of God. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. We have to go through much tribulation which God allows in our lives, then only we will be enter into the kingdom of God. మన యొక్క జీవితాల్లో ప్రభువారు అనుమతించే ఏక శ్రమలైతే మన కొరకు ఆయన అనుమతిస్తూ ఉంటాడో ఆ శ్రమల ద్వారా ఆ శ్రమలను అనుభవించి ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. You might be thinking, why I need correction? నువ్వు అనుకోవచ్చు, ఎందుకు నా జీవితంలో శిక్ష కావాలి? See, before you are saved, you have a sinful condition in you. నువ్వు రక్షింపబడక మునుపు నీ జీవితంలో పాప స్థితి నీ జీవితంలో ఉంది. After being saved, రక్షింపబడిన తర్వాత Lord has given you a new nature. ప్రభువారు నీ జీవితంలో నూతనమైన స్వభావాన్ని ఇచ్చాడు. But he has not removed that sinful nature. అయితే ప్రభువు నూతనమైన స్వభావాన్ని ఇచ్చారు కానీ ఆ పాత స్వభావాన్ని తీసివేయలే. So you have two natures in you right now. ఇప్పుడు నీ జీవితంలో రెండు స్వభావాలను కలిగి ఉంటున్నా. We can say old nature and new nature. మనం ఈ విధంగా చెప్పవచ్చు, పాత స్వభావము నూతనమైన స్వభావము. Or we can say you have light and you have darkness as well in you. మన జీవితాలలో వెలుగు ఉంది, చీకటి కూడా ఉంది. That's why there is always confrontation inside our heart, within our heart. Always our sinful condition will pulls us back, and our new nature will warn us not to fall to that. ఆ కారణం బట్టి మనకు హృదయంలో ఎప్పుడు కూడా పోరాటం జరుగుతుంటుంది. పాత స్వభావం ఉంటుంది పాపం చేయాలని చెప్తుంటుంది. నూతన స్వభావం ఏంటంటే పాపం చేయకుండా ఏది వెనక లాగాల ప్రయత్నం చేస్తుంటుంది. So to which nature you yield yourself, that nature will subdue the other one. ఎప్పుడైతే ఏ స్వభావానికైతే నువ్వు విధేయత చూపిస్తూ ఉంటావో ఆ స్వభావము ఆ వేరే స్వభావాన్ని లోపరుచుకుంటున్నది. Romans chapter 6 verse 16. రోమ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని మన దగ్గరికి వస్తాం. Book of Romans chapter 6 verse 16. రోమ పత్రిక 6:16 అండి. Know ye not that to whom ye yield yourselves servants to obey, his servants ye are to whom ye obey, whether of sin unto death or of obedience unto righteousness. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగురని మీరు ఎరుగుదురా. So to which nature you are yielding yourself daily, you have to examine. మన యొక్క జీవితాల్లో ప్రతి దినము కూడా ఏ స్వభావానికి లోపరుచుకుంటున్నామో ఆ విషయాన్ని మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి. To which nature you are surrendering yourselves, you have to examine. ఏ స్వభావానికి నీ జీవితాన్ని నువ్వు లోపరుచుకున్నావో నువ్వు పరీక్షించుకోవాలి. If you are yielding yourself to the easy nature, sinful nature, which the flesh likes, then you have to incur loss at one point of time. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీ యొక్క జీవితంలో పాప స్వభావానికి కనుక నీ విధేయత కనుక నువ్వు చూపించినట్లయితే దాని కనుక ఆ పాపం ఏమైతే ఆ ప్రాచీన స్వభావము ఆ శరీరం చెప్పేదానికి కనుక నువ్వు విధేయత చూపించి దాని ప్రకారంగా చేసినట్లయితే కనుక అంతంలో దాని యొక్క నష్టాన్ని నువ్వు భరించవలసి వస్తుంది. See, our flesh always pulls us back. మన యొక్క శరీరము అన్ని సార్లు వెనక లాగేదిగా ఉంటున్నది.
our sinful condition always pulls us back in order to become obedient to the new nature. నూతనమైన స్వభావానికి విధేయత చూపించేదానికి మన యొక్క పాత స్వభావము అనగా మన పాప స్వభావము విధేయత చూపించకుండా వెనక లాగేదిగా ఉంటున్నది. This sinful nature is always against to the new nature given by God. దేవుని ద్వారా ఏమైతే నూతన స్వభావం ఇవ్వబడుతుంటుందో దానికి లోబడకుండా ఈ పాత స్వభావము ఈ పాపపు స్వభావము అడ్డుకుంటుంటుంది. And it will deceive us. అంత మాత్రం కాదు కానీ మనల్ని ఈ పాత స్వభావము మనల్ని మోసం చేస్తుంది. So we have to yield ourselves to that new nature which God has kept in us by believing, when we believed in him. ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏ నూతనమైన స్వభావాన్ని ప్రభువారు మన హృదయంలో ఉంచారో దానికి మనం విధేయత చూపిస్తూ ఉండాలి. See here, verse 19, Romans 6 verse 19. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని గురించి మనం చదువుతున్నాం. I speak after the manner of men because of the infirmity of your flesh. For as ye have yielded your members servants to uncleanness and to iniquity, even so now yield your members servants to righteousness and to holiness. మీ శరీర బలహీనతను బట్టి మనుషురీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకునుడి. See, we have to ask God, Lord, give me grace, give me strength to yield all my members to you, as instruments of righteousness. ఓ ప్రభువా, ప్రతి దినము మన జీవితాల్లో వచ్చి మన వివిధ రీతిలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా, నీతికి దాసులుగా ఉండేదానికి నాలో నా ప్రతి అవయవము కూడా దాన్ని లోపరుచుకోవడానికి నీవే సహాయం తెచ్చారు ప్రార్థన చేయాలి. Lord, I yield my thoughts, I yield my looks, I yield my body, all my members unto you. Please sanctify it. Please wash me, cleanse me, so that I may be holy unto you. ప్రతి దినము మనం వివిధ రీతిలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏమైనా ప్రార్థన, ప్రభువా, నా శరీరంలోనే ప్రతి అవయవము కూడా నీకు లోపరచడానికి, నా శరీరంలో నా ప్రతి పాపపు స్థితి నుంచి విడుదల పొందడానికి ప్రతి దినం నీకు లోపడుతున్నాను, నీకు అప్పగించుకుంటున్నాను అని ప్రతి దినం ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. This process, entire process is called sanctification. ఈ మొత్తం జరిగే ఈ ప్రాసెస్ అంతా కూడా పరిశుద్ధపరచబడట. This is called sanctification. ఈ ప్రక్రియ అంతా కూడా పరిశుద్ధపరచబడటం. It should happen daily. ఇది ప్రతి దినము దైనందిన జీవితంలో జరుగుతుంటున్నది. When we read the word, God will show us our infirmities. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ వచ్చినప్పుడు ప్రభువారు మన యొక్క లోపాలు చూపిస్తాడు. God will show our real condition. మన యొక్క వాస్తవ పరిస్థితిని ప్రభువారు చూపిస్తారు. We have to confess our real condition and seek his grace on a daily basis. ప్రతి దినము కూడా ప్రభువారు మన యొక్క వాస్తవ పరిస్థితిని చూపిస్తూ వచ్చినప్పుడు ఆయన కృపను మనం పొందుకోవాలి. See, it means, in other words, you have to die daily. వేరే మాటలు చెప్పాలంటే కనుక ప్రతి దినము కూడా సిలువని మనం సిలువేయబడి ఉండాలి. 2 Corinthians chapter 4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. See, Apostle Paul says, I die daily. అపోస్తలుడు పౌలు గారు అంటారు, నేను ప్రతి దినము కూడా నేను చనిపోవచ్చున్నాను. Can anyone help me? I missed that verse. I die daily. నేను ప్రతి దినం చనిపోతున్నాను, తెలుగులో లేకుండా ఉండొచ్చు. 11:10 4:10 అన్న 4 అన్న కాదు, క్లియర్ గా ఉందన్న. ఐ డై డైలీ అని ఉంటుంది. ఓకే, ఐల్ షో యూ ఇన్ ఎ మూమెంట్. నేను మీకు చూపిస్తాను కొద్ది క్షణంలో.
it means we have to die daily. This is sanctification. ప్రతిదినం మనం చనిపోతూ ఉండాలి. ఇదే పరిశుద్ధపరచబడటం. We have to go into the presence of God, and when we read His word, God will show us our real condition, and we have to receive His correction and cleanse ourselves with the precious blood of the Lord, with the word of God daily. ప్రతిదినం కూడా దేవుని సన్నిధానానికి, ప్రభు సన్నిధానానికి మనం వెళ్ళినప్పుడు ప్రభు మన యొక్క జీవితాల్లో మన యొక్క లోపాలని, మన యొక్క వాస్తవ పరిస్థితిని, మన యొక్క యథార్థమైన స్థితిని, మన యొక్క పాపపు స్థితిని ఆయన మనకు చూపిస్తూ వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మన ప్రతి పాపమును విడిచిపెట్టాలి. ప్రతి పాపమును ఆయన యొక్క రక్తంలో కడగబడుతూ ఉండాలి. నూతనమైన స్వభావము లేదా గనక పరిశుద్ధపరచబడే అనుభవంలోనికి మనం ప్రతిదినం రావాలి. 1 Corinthians chapter 15 verse 31. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తాం. yes Here the apostle Paul says, I protest by your rejoicing which I have in Christ Jesus our Lord, I die daily. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగిన అతిశయం తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. See, we have to learn to die daily for our sin, for our sinful condition, for our old nature. మన యొక్క పాపపు పాత స్వభావము, మన యొక్క పాపపు స్థితి, మన పాపపు నైజము నుంచి ప్రతి దినము కూడా మనము చనిపోతూ ఉండాలి. See, in previous weeks I told you four thoughts regarding things which we have to do daily. I hope you remember. నేను గత వారాల్లో 4 అద్భుతకరమైన సంగతులు ప్రతి దినము చేయాలని నేను మీతో చెప్తూ వచ్చాను. I hope some of you might have remembered. నేను అనుకున్నాను కొంతమంది దాన్ని జ్ఞాపకం చేసుకున్నారని నమ్ముచున్నాను. You have to follow him daily, denying ourselves, taking our cross. ప్రతిదినము కూడా మనం ఉపేక్షించుకుని ప్రతిదినము ఆయన సిలువనెత్తుకుని వెంబడించాలి. We have to search the scriptures daily. Acts of Apostles chapter 17 regarding variance, the apostle Paul writes this. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఏ విధమైన రీతిలో బెరియాలో అనే విశ్వాసులు దేవుని వాక్యాన్ని ప్రతి దినము చూస్తూ వచ్చారో, చదువుతూ వచ్చారో దాని గురించి మనం చూస్తూ వచ్చిన. Proverbs chapter 8 last verse, I think, you have to watch and wait at his doorpost daily. సామెతల గ్రంథం 8వ అధ్యాయము చివరి వచనంలో చెప్పినట్టుగా ఆయన ద్వార బంధముల దగ్గర ప్రతి దినము కాచుకొని కనిపెట్టాలి. Acts of Apostles chapter 5 last verses, Peter and John, they were preaching and teaching the word of God daily in the temple and in house to house. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము చివరి వచనాల్లో ఏ విధమైన రీతిలో అపోస్తలుడైన పేతురు గారు, యోహాను గారు ఏ విధమైన రీతిలో ప్రతి దినము దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ వచ్చారో ప్రతి దినం గురించి అక్కడ మనం చూస్తుంటున్నాం. And I left this thought, 1 Corinthians 15:31, I did tell at that time. ఆ సమయంలో ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం ఈ తలంపుని వదిలివేశాను. అప్పుడు నేను చెప్పలేదు. I know that it is there. నాకు తెలుసు అది ఉందని. But for some reason I didn't get the liberty to tell this verse at that time. ఆ సమయంలో నాకు స్వాతంత్రం, నాకు వాక్యం చెప్పే విషయంలో ఈ ప్రత్యేకమైన మాటను చెప్పే విషయంలో నాకు స్వాతంత్రం కలగని కారణాన్ని బట్టి ఆ దినాన్ని ఇక మాట నేను మీకు చెప్పలేదు. But somehow by God's grace it has come out today in this meeting. అయితే నేటి దినాన్ని దేవుని కృపను బట్టి ఇక మాట మన ముందుకు వచ్చింది. Since we are speaking about correction, receiving correction and sanctification, I believe the Lord has brought out this verse. ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా సరి చేసుకోవటము, శిక్షించటము, మన యొక్క పరిశుద్ధపరచబడే విషయంలో ఏ విధంగా శిక్షకు గురవటము, ఇటువంటి విషయాల ద్వారా వెళ్తూ వచ్చినప్పుడు ఈ వాక్యం అనేది బయటకు వచ్చింది. You and I have to learn to die daily
for our old nature, for our sinful nature. మన యొక్క పాపపు స్వభావము, మన యొక్క పాత స్వభావము ప్రతి దినము కూడా చనిపోయేదానికి, మన జీవితాలు మనం చనిపోవడానికి దాని విషయాన్ని మనం నేర్చుకోవాలి. Then let us read 2 Corinthians chapter 4 verse 10, which Anna has showed some time back. ఆ తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతూ ఉండాలి. 10 and 11. 10-11 వచనాలు. Always, 2 Corinthians 4, 10 and 11. Always bearing about in the body the dying of the Lord Jesus, that the life also of Jesus might be made manifest in our body. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అండి 4వ అధ్యాయము 10వ వచనము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోచున్నాము. For we which live are always delivered unto death for Jesus' sake, that the life also of Jesus might be made manifest in our mortal flesh. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. If we learn to have this experience of dying daily for the sake of Lord Jesus, in order to overcome our sinful nature, then only the life in Jesus will be made manifest in our life, in our flesh. ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో ఈ పాపపు స్వభావము లేకపోతే ఈ పాత స్వభావము దాన్ని చనిపెట్టడానికి, ప్రతి దినము కూడా దాన్ని చంపివేయటానికి, సిలువ వేయబడటానికి మనకి జీవితాల్లో ఇష్టపడుతుంటామో అప్పుడు యేసు యొక్క జీవము మన జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంటుంది. As long as you don't die for the Lord, for the sake of the Lord, for the word of God, the life in the word, the life in Jesus Christ will not show in your life, in your flesh. ఎంత కాలమైతే నీ జీవితంలో నీ ప్రాచీన పురుషుడు, నీ ప్రాచీన స్వభావము, నీ పాపపు స్వభావము ఇంకా పాతి పెట్టబడకుండా అది లేసి ఉంటాడో అంతవరకు కూడా యేసు ప్రభువారి యొక్క జీవం నీ నా జీవితంలో ఏమాత్రం కూడా ప్రత్యక్షపరచబడదు. As long as you don't yield yourself to God, to the righteousness of God, as long as you don't yield your members to the righteousness of God, your old nature only will be active, and your old nature will subdue you and dominate you. ఎంత కాలమైతే నీ పాపపు అవయవములు నీక నీతి కలిగిన దేవునికి ఎంతకాలం అయితే లోబడకుండా ఉంటుందో అంతవరకు కూడా నీ పాపపు స్వభావము, నీ శరీరము ఏమాత్రం కూడా నూతన స్వభావానికి లోబడకుండా ఆ విధమైన రీతిలో కొనసాగుతూ ఉంటావు. If you don't die for him, you will not see the life which is in him in your life. నువ్వు ఒకవేళ చనిపోయినట్లయితే ఆయనలో ఉన్న జీవము నీ జీవితంలో ఏమాత్రం కూడా ప్రత్యక్షపరచబడదు. Romans 8:13, please. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి వస్తాం. Romans 8:13. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. If ye live after the flesh, ye shall die. But if ye through the Spirit do mortify the deeds of your body, ye shall live. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. If you live after the flesh, you will die. నువ్వు ఆ శరీరానుసారంగా కనుక నువ్వు జీవిస్తే నువ్వు చస్తావు. Even if you are saved, if we live after the flesh, if we live as if we like, we might be destroyed in this journey. నువ్వు రక్షింపబడిన అనుభవంలోనికి వచ్చినప్పటికీ కూడా నీవింకా చనిపోకుండా ఉన్నట్లయితే, ఇంకా నీ ఇష్టాన్ని కనుక నువ్వు నెరవేర్చుకున్నట్లయితే, నీ ఇష్ట ప్రకారంగా కనుక నువ్వు జీవించినట్లయితే నువ్వు చచ్చిన వ్యక్తివే. See, salvation is not license to do whatever we like. రక్షణ అన్నది నువ్వేమైతే చేస్తావో నీ ఇష్టానుసారంగా చేయడానికి ఉండే ఒక లైసెన్స్ కాదండి అది. See, salvation means it is not a license for you to
I mean, it is definitely, it is a mandatory thing to, in order to go to heaven. But being saved doesn't mean you can do what as if you like. You can live as if you like. No, the word of God say won't say like that. దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యంలో మనం చూసినట్టుగా రక్షణ అనేది ప్రభువారి యొక్క దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి ఒక మార్గమే. దాని అర్థం ఏంటంటే ఇదేదో లైసెన్స్ కాదు, నీ ఇష్టానుసారంగా నేను ఏదో రక్షణ పొందాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని చేసి ఉండే ఇక లైసెన్స్ మాత్రము కాదు. You have to go through sanctification, correction. నీ యొక్క జీవితంలో సరిచేయబట్టం, శిక్షించబట్టం, పరిశుద్ధపరచడం, ఈ ప్రక్రియ ద్వారా నువ్వు వెళుతూ ఉండాలి. If you are not allowing God to chastise you, you are not considered as the sons of God. నీ జీవితంలో దేవుడు నిన్ను శిక్షించడానికి అనుమతించినట్లయితే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు కాదు. Means correction. Shikshana means for correction, for our correction. శిక్షణ లేదా దాని అర్థం ఏంటంటే మన మన అభివృద్ధి కొరకైనా సరిచేయబట్టం, దిద్దుబాటు సరిచేయటం. దిద్దుబాటు సరిచేయటం. If you are not allowing God to chastise you, we are not considered as the sons of God. And if you are not the sons of God, how will you enter into the kingdom of God? ప్రభువారు నీ యొక్క జీవితంలో ఆయన ఏమైతే శిక్షని ఆయన తీసుకొని వస్తున్నాడో ఆ శిక్షణ గనక, ఆ సరి చేసుకోవటం గనక నీ జీవితంలో నువ్వు శిక్షను అనుమతించినట్లయితే నీవు దేవుని కుమారుడుగా నువ్వు పరిగణించబడుతుంటావు. ఒకవేళ దేవుడు ఏమైతే శిక్షణ ఇచ్చాడో ఆ శిక్షణ గనక నీ జీవితంలో అనుమతించినట్లయితే ఏమైతే దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా నువ్వు పిలబడతావు. And if you are not considered as children of God, sons of God, daughters of God, how can you enter into the kingdom of God? దేవుని యొక్క కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు పరిగణించకపోతే ఏ విధంగా దేవుని రాజ్యంలో నువ్వు వెళ్తావు? If we live after the flesh, we shall die. మా శరీరానుసారంగా ప్రవర్తించినట్లా మనం చనిపోవాలి. But if we die for our sinful nature, if we die daily for the sake of the Lord, for the word of God, then the life that is in Jesus will be manifest in our lives too. ఎప్పుడైతే మన యొక్క జీవితాలలో శరీరానికి కనుక మనం చనిపోయినట్లయితే మన పాత స్వభావానికి కనుక మన ప్రతి దినము కూడా చనిపోయినట్లయితే యేసు యొక్క జీవము మన జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంటుంది. Let us ask God to teach us how to die daily. మన ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ కొరకే, నీ వాక్య నిమిత్తమే నేను ఏ విధంగా చనిపోవాలో నాకు నేర్పించు అని ప్రతిదినం ప్రభువుని అడుగుదాం. I'll stop here. నేను ఇక్కడ ఆపుతాను. God willing, we'll see you next time. ప్రభు చిత్తమైతే వచ్చే వారాన్ని మనం కంటిన్యూ చేస్తాం. But let us once again commit our lives into the loving hands of our Lord. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మన హృదయాల్ని ప్రభు కొరకే మనం సమర్పించుకుందాం. Let us ask God to correct us on a daily basis. మనం ప్రభుని ప్రతిదినము ప్రభువా నన్ను సరిచేయి, ప్రభువా నన్ను చక్కచేయి, ప్రభువా నాకు శిక్షణ దయచేయి ప్రతి దినము మన ప్రభు సన్నిధికి ప్రభుని అడుగుదాం. This is the prayer of the psalmist in Psalms 139:23, in the last verse. The psalmist says, Lord, search me and try me, show me if there is any wicked way in me. ఆ కీర్తనకారుని యొక్క ప్రార్థన ఈ విధమైన రీతిలో ఉంటుంది. 139 కీర్తన చివరి వచనంలో ప్రభువా నన్ను పరీక్షించము, ప్రభువా నన్ను పరిశీలించము, పరిశోధించము, నీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉందేమో నాలో చూడుము, ఒకవేళ ఉంటే కనుక నన్ను పవిత్రపరచుంటున్నాడు. So that should be our prayer too. మన ప్రార్థన కూడా ఆ విధమైన రీతిలో ఉండాలి. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకాళ్ళ మీదకి వస్తాం. ఎంతో చక్కటి అద్భుతకరమైన చక్కటి సమయము మనకి ఇవ్వబడుతూ వచ్చింది. ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉంది. ప్రభు యొక్క బల్లలో పాలు పంపలు తీసుకోవడానికి ముందుగా దేవుని వాక్యము ప్రభువారు చక్కటి వాక్యాన్ని మన ముందుకు తీసుకుని వచ్చినారు. కొన్ని నిమిషాల్లో మనం ముగించిపోతుంటున్నాం. ఈవెన్ లార్డ్స్ టేబుల్ ఆల్సో త్వరలోనే
మనం ముగిసిపో. దానికంటే ముందుగా విన్న వాక్యం యొక్క సమ్మరిని మేము ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఈ కూడికలో కొంతమంది ఇంకా యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉంటున్నారు. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, నీ జీవితం యొక్క పరమార్థం, నీ జీవితం యొక్క డెస్టినీ ఏంటో నువ్వు గుర్తిస్తూ వచ్చినావా? ప్రభువారు ధనవంతుడు లాజరు యొక్క కథ నీ ముందు తీసుకొచ్చారు. ఇది ఎంతో అద్భుతకరమైన మాటలు నీ ముందు తీసుకుని రాబడుతూ వచ్చాయి. సువార్తను నువ్వు స్వీకరించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని నీవు సొంత రక్షణగా స్వీకరించినట్లయితే, ఇంతవరకు కూడా నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణగా స్వీకరించకుండా, నీ పాపములు ఒప్పుకొనకుండా, నీ పాపములు కప్పుకొని, నేను విశ్వాసిని, నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేసుకున్నాను అని కనుక నువ్వు చెప్పుకున్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. ఎంతో భయంకరమైన నరకం యొక్క శిక్ష 4 సార్లు అంటూ వచ్చినాడు మనం చదువుకున్న వాక్యం ద్వారా. 4 సార్లు నేను యాతన పడుతున్నాను. ఎంతగా యాతన పడుతుంటే అంతగా చెప్పుంటాడు. నీకు వద్దు. అది నీకు వద్దు కాబట్టి నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణగా ఇప్పుడైనా స్వీకరించు. ప్రభువా, నా హృదయంలోనికి రా, నా పాపాలు ఒప్పుకుంటున్నాను. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఉదయకాల సమయంలో ప్రభువారు ఉచితంగా అనుగ్రహించే రక్షణ నువ్వు స్వీకరించవలసిందిగా నేను కోరుతుంటున్నాను, బ్రతిమాలుతుంటున్నాం, మిమ్మల్ని అడుగుతుంటున్నాం. నీ హృదయంలో స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎంత కాలము పాపంలోనే నువ్వు జీవిస్తావు, ఎంతకాలం పాపంలోనే నువ్వు తిరుగులాడుతూ ఉంటావు. భయంకరమైన శిక్ష, పాపపు శిక్ష నీ కొరకు వేచి ఉంది. అయితే ప్రభువారు ఉదయకాల సమయంలో నీకు ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వబడుతూ వచ్చింది. అదేంటంటే కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు నీ కొరకు మరణించినారు. ఆయన రక్తం వైపు నువ్వు చూస్తావా? ఆయన నీ హృదయంలో నీ స్వంత రక్షణగా స్వీకరిస్తావా? నీ పాప విషయమే పశ్చాత్తాపడతావా? ఈ సమయంలో, ఈ మూమెంట్ లో నీ హృదయంలోనికి యేసు ప్రభు వారు వస్తారు. రక్షింపబడిన విశ్వాసి, నువ్వు రక్షింపబడుతూ వచ్చావు. నువ్వు రక్షింపబడటం దాని అర్థం ఏంటంటే, ఏదో లైసెన్స్ ఒక బిళ్ళ నీకు దొరకలేదు, లైసెన్స్ ఒక కార్డు నీకు దొరకలేదు పరలోకం వెళ్ళిపోవటానికి. నేను రక్షించబడ్డాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, కుదరదు. వాక్యం వింటూ వచ్చిన శిక్షణ, నువ్వు దేవుని వాక్యం నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మనలో 2 స్వభావాలు ఉన్నాయి. ప్రభువారు నూతన స్వభావం ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే పాత స్వభావం తీసివేయలేదు. ఒకవేళ నీ పాత స్వభావానికే విధేయత చూపిస్తే, నూతన స్వభావం నీలో ఉన్న ఈ పాత స్వభావము ఆ యొక్క నూతనమైన స్వభావాన్ని లోపడి చేస్తుంది. అందుకనే నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తా. నీ ఇష్టానుసారంగా ఇవన్నీ కూడా దేవుని మాటలు. అవును, దైవజనులు చెప్తూ వచ్చారు. కొంతమందికి మేమంటే ఇష్టం లేదు, నో ప్రాబ్లం, మేము ఇష్టం లేకపోయినా పర్లేదు. కానీ మేము చెప్పే మాటలు ఎందు మీరు గుర్తించవలసిందిగా కోరుతున్నాను. ఇందాక ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. పాపమునకు విరుగుడు లేదు, పాపమునకు దాని నుంచి విడిపించడానికి లేదు. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని మితముగా శిక్షిస్తాను. శిక్షలోనికి విశ్వాసి రావాలి. నువ్వైనా నేనైనా మనం ఎవరైనప్పుడు కూడా ఆ శిక్ష శాంక్టిఫికేషన్ లోనికి మనం వెళ్తాం. నువ్వు ఇష్టపడుతున్నావా? ఇంకేదైనా పాప స్వభావం ఉందా? ఇంకేదైనా చెడు స్వభావం ఉందా? ఇంకేదైనా శరీర స్వభావం ఉందా? ఒప్పుకో. ప్రభువారి యొక్క బల్లని ముందుంది. మనం మరణిస్తేనే తప్ప యేసు యొక్క జీవము మనలో ఏమాత్రం కూడా ప్రత్యక్షపరచబడదు. ప్రభువారు నిన్ను నన్ను రక్షించుకోవడంలో ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయన యొక్క జీవము, యేసు యొక్క జీవము నీ ద్వారా నా ద్వారా ప్రత్యక్షపరచబడాలని కోరుతున్నాడు. ఎన్నో పర్యాయాలు మన జీవితాల్లో యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచబడదే, పాపం స్వభావం ఏలుబడి చేస్తుంటుంది. ప్రభుని అడుగుదామా? ప్రభువా, నేను సిలువ వేయబడటానికి ఇష్టపడుతున్నాను. నేను సిలువ వేయబడటానికి, నేను చనిపోవటానికి తండ్రి శిక్షించని కుమారుడెవడు? తండ్రి శిక్షించిన కుమార్తె ఎవరు? నాకు తెలుసు. నా కుమారుడు నేను కొట్టాను,
మొన్న ఆ మధ్య నా కుమార్తె అంటుంది, మా డాడీ నన్ను చిత్తకొడుతుండేవారని. తండ్రికి శిక్షించని కుమార్తె ఎవరు? ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళు దుర్బీజులు. వాక్యం సెలవిస్తుంటుంది. నువ్వు లోబడతావా? ఇంకెంతకాలం నీ ఇస్తాన్ని నెరవేర్చుకుంటా? భయంకరమైన నరకం నీ కొరుకుంది. ప్రియమైన సహోదరుడా, నువ్వు రక్షించబడ్డావని నువ్వు చంకలు కొట్టుకుంటున్నావేమో, నువ్వు రక్షించబడ్డావని ఎంతో ఆనందంగా ఉన్నావేమో. నో, ఆయనకి శిక్షలోనికి నువ్వు వస్తావా? నీ కోపానికి నువ్వు చనిపోయావా? అసలే నీ పాపపు స్వభావం నీలో ఉంది, ఇంకా ఉంది. నీ అపవిత్రత, నీ చెడుతనము, నీ దుష్టత్వము, నీ నోటి మాటలు, నీ అబద్ధం. ఏం చెప్తున్నావు? ఏమని చెప్తున్నా? నేను విశ్వాసం చెప్తున్నావా? నువ్వు ఇంకా చనిపోలేదు. పలానా బ్రదర్ ఇలా తిట్టారు, అలా తిట్టారు, నువ్వు చనిపోలా. ఎందుకు తిట్టారు? మన హృదయాన్ని ప్రభు దగ్గర తీసుకుని వస్తాం. ఎంత చక్కటి మాటలు మన కొరకు అందించబడుతూ వచ్చినాయి. ప్రేమ కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన, నీ ప్రేమ కలిగిన, నీ జాలి కలిగిన మాటలు బట్టి నీకుందాలి. మా మధ్యలో రక్షింపబడని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా తమ హృదయాలు ప్రభు కొరికి ఎవరిని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన అంటాడు, నీకు మానని గాయము నీలో ఉంది, నీలో నిన్ను బాగు చేయని వ్యాధి నీలో ఉంది. అయితే 10వ తండ్రి 20వ వచనంలో మీరు చెప్తున్నారు, అయితే నిన్ను బాగు చేస్తా. యేసు యొక్క రక్తం, యేసు ప్రభు వారు అందుబాటులో ఉంటున్నారు. ప్రభు ఈ దినాన్ని ఎవరైనా నిన్ను సొంత రక్షణగా స్వీకరిస్తే వారిని స్వీకరించి ప్రభు. మా ప్రియమైన సహోదరులు రక్షింపబడ్డామని చెప్తున్న వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నా ఇష్టం, నా జీవితం, నేను ఏదైనా చేయగలను. ప్రభా, వారి శిక్షలోనికి రావటానికి ఈ దినాన్ని తీర్మానం చేసుకుంటున్నారు ప్రభు. నా జీవితంలో నేను కూడా తీర్మానం చేసుకున్నాను. నాలో ఉన్న ఈ 2 స్వభావాలకి ప్రభా, నీ నూతనమైన స్వభావానికి నేను ఓటు వేసి, నూతనమైన స్వభావానికి నేను ఆయన గెలిపించి, పాత స్వభావాన్ని సంపూర్తిగా లోపరుచుకోవటానికి మీరే సహాయపడవలసిందిగా కోరుతున్నాను. ప్రతి దినము చనిపోవటానికి, నా శరీరం కొరకై, నా శరీరెచ్చల కొరకై, శరీర కోరికల కొరకై ప్రతి దినము నేను చనిపోవటానికి మీరే సహాయపడము. తద్వారా యేసు యొక్క జీవము మా జీవితాల్లో ప్రత్యక్షపరచబడటానికి మీరే సహాయపడవలసిందిగా కోరుతూ ప్రభా, మీరు చిన్న మాటలు బట్టి నీకుందాలి ప్రభా. ఇవి నీ మాటలు, పరిశుద్ధమైన మాటలు. దాన్ని స్వీకరిస్తున్నా, విధేయత చూపిస్తున్నా. మరలా మా జీవితాలని మీ కొరకు సమర్పించుకుంటున్నా. అంగీకరించు ప్రభా, పరిశుద్ధపరచు ప్రభా, పవిత్రపరచు ప్రభా. మా విధేయతను క్షమించు. ఎంత దుర్మార్గము! మా పాపపు పాత స్వభావము లోబడదు. ఎంత గట్టిగా కొట్టినా, మొట్టిగా వేసినా, చేతి మీద దెబ్బలు కొట్టినా, సరిచేయటానికి ఇష్టపడినా లోబడదే. ప్రభా, క్షమించు ప్రభా. నీ ధైర్యం చూపించు. ఇంకా కఠిన హృదయం మాలో లేకుండా మీ ముఖములను రాతివలే కఠినంగా చేసుకున్నారు. హార్ట్ కఠినమైన రాయి లాంటి హృదయాన్ని తీసివేయి, మాంసపు లాంటి హృదయాన్ని దయచేయి. తద్వారా నూతనమైన స్వభావము మా జీవితాల్లో ఏలుబడి చేయటానికి, యేసు యొక్క జీవం మా జీవితంలో ప్రత్యక్షపరచబడటానికి మీరే సహాయపడ. ఎన్ని పర్యాయాలు మాలో ఉన్న ప్రాచీన పురుషుడు పైకి లేస్తాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు. క్షమించు, కడుగు, పవిత్రపరచు. నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీ కొందాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి యొక్క రెట్టనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను.